హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సాంబార్ రెడీ చేయబోతున్నాను. సాంబార్కి కావాల్సిన కూరగాయలు ఇవి. నేను సాంబార్ టేస్ట్ కోసం చిన్న ఆనియన్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద ఆనియన్ కూడా తీసుకోవచ్చు. ఇలా కూరగాయలన్నీ వాటర్తో వాష్ చేసి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను కందిపప్పుని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ తగినంతగా వేసుకొని ఇందులో 2 వెల్లుల్లిపాయలు అనేది వేసి ఇలా పసుపుని వేసుకొని తర్వాత ఈ పప్పును బాగా ఉడికించుకొని 5 విజిల్ వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో తగినంత కూరగాయలకు కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆవాలు వేయాలి. ఆ తర్వాత చిన్న ఆనియన్ అనేది వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం మెంతులు అనేది వేయాలి. ఈ మెంతులు వేస్తేనే సాంబార్ అనేది చాలా స్మెల్గా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. కొంచెం ఇందులో జీలకర్ర వేయాలి. ఈ జీలకర్ర వేసిన తర్వాత టమాటా పండ్లు అనేది వేసుకోవాలి. ఈ టమాటా పండ్లు అనేది కొంచెం మెత్తగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కూరగాయలన్నీ వేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అనేది వేయాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత కూరగాయలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కూరగాయలన్నీ బాగా ఉడికేటట్టుగా చూడాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులో మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పొడిని 2 స్పూన్లు వేయాలి. కొంచెం టేస్ట్ కోసం ఇందులో శక్తి సాంబార్ మసాలా అనేది వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది కూరగాయలకు తగిలేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని కూరగాయల్ని బాగా ఉడికించుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత కూరగాయల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కూరగాయలన్నీ ఉడికిన తర్వాత మనం ఉడికించిన పప్పుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం సరిపడేటట్టు ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ వేయాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఈ సాంబార్ని 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. అంతే ఫ్రెండ్స్, సూపర్ అయిన సాంబార్ రెసిపీ రెడీ. ఈ సాంబార్ అనేది దోశ, ఇడ్లీ, అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.